హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ స్టోరీస్ ఆఫ్ అఖిల. సో ఈ రోజు వచ్చేసి మనము ప్రాక్సీ గురించి డిస్కస్ చేసుకుందాం. రీసెంట్గా నాకు వచ్చిన కాల్స్ లో ఎక్కువ మంది ప్రాక్సీ గురించి అడిగారు. ఏమైనా ప్రాక్సీ ఇంటర్వ్యూస్ ఉంటాయా, లేకపోతే బ్యాక్ డోర్ ఇంటర్వ్యూస్ ఉంటాయా, ఇంటర్వ్యూస్ ఎలా జరుగుతాయి, కెరీర్ గ్యాప్ పర్సన్స్ కి కానీ ఒక ఫ్రెషర్స్ కి కానీ ప్రాక్సీస్ ఎలా జరుగుతాయి అని అడిగారు. సో ప్రాక్సీస్ ఎలా జరుగుతాయని నేను ఒక వీడియో మీకు ఫుల్ అంటే ఒక ప్రాక్సీ ఇంటర్వ్యూ ఎలా జరుగుతది రియల్ టైమ్‌లో అని చూపించేదానికన్నా ముందు, నేను ఫస్ట్ మీకు అసలు ప్రాక్సీ ఎలా జరుగుతదో అని చెప్తాను. అండ్ దానివల్ల డిసడ్వాంటేజెసే ఎక్కువుంటాయి. అడ్వాంటేజెస్ అయితే ఏమీ ఉండవు. ఇది మాత్రం నిజం. అంతకన్నా ముందు నేను ప్రాక్సీ ఎలా జరుగుతదో చెప్తా. ఒక 2 టైప్స్ ఆఫ్ ప్రాక్సీస్ జరుగుతాయి. ఫస్ట్ నాకు తెలిసినంత వరకు, నాకున్న ఐడియా వరకు 2 ప్రాక్సీస్ అయితే జరుగుతాయి. ఫస్ట్ వచ్చేసి నార్మల్‌గా మనం ల్యాప్‌టాప్ ముందర కూర్చొని ఉంటారు. ఎవరైతే ఇంటర్వ్యూయర్ ఉంటారో, అంటే ఎవరైతే ఇంటర్వ్యూయర్ ఉంటారు కదా! సో, ఎవరైతే జాబ్ క్రాక్ చేయాలి అనుకుంటారో వాళ్ళు ఇంటర్వ్యూయర్ ముందర కూర్చొనుంటారు. సో, అవతల పర్సన్ ఎయిదర్ పక్కనైనా ఉంటారు. లేకపోతే కొంచెం దూరంలో ఉండి మామూలుగా మనం ఇంటర్వ్యూకి ఎలా అటెండ్ అవుతాము? ల్యాప్‌టాప్‌కి హెడ్‌సెట్ పెట్టి అటెండ్ అవుతాం గదా! సో, ల్యాప్‌టాప్‌కి హెడ్‌సెట్ పెట్టి అటెండ్ అయ్యేటప్పుడు తన హెడ్‌సెట్ అనేది నార్మల్‌గా పెట్టేసి దానికి స్పీకర్స్ కనెక్ట్ చేసేస్తారనమాట. అలా ఒక ప్రాక్సీ జరుగుతది. నార్మల్‌గా పర్సన్ పక్కన ఉండి గూడా ఒక ప్రాక్సీ జరుగుతది. ఇంకొక ప్రాక్సీ ఏంటి అంటే లిప్ సింకింగ్. అంటే మీకు తెలిసిందే నేను చెప్పేదేం లేదు. లిప్ సింకింగ్ జరుగుతూ ఉంటది గదా! సరే ఈ పక్కన మాట్లాడే పర్సన్ ఎలా మాట్లాడుతున్నారో సేమ్ లిప్ సింకింగ్ జరుగుతూ ఉంటదనమాట. లిప్ సింకింగ్ జరుగుతూ ఉంటది. ఎదుటి ఇంటర్వ్యూయర్‌కి పక్కన పర్సన్ ఆన్సర్స్ ఇస్తూ ఉంటారు. అది చాలా త్వరగా దొరికిపోతారు. ఎందుకంటే ఇంటర్వ్యూ చేసేవాళ్ళేమైనా పిచ్చోళ్ళా? ఎదురుగా ఉండే పర్సనే మాట్లాడుతున్నాడా లేదా అని వాయిస్ పరంగా తెలిసిపోతది. పక్కన మనిషి పక్కనెక్కడో వాయిసొస్తుందని ఈజీగా తెలిసిపోతది. అది జరిగే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ. అండ్ ఇంకొక ప్రాక్సీ ఎలా జరుగుతది అంటే, ఇది వాయిస్ ఓవరింగ్ ప్రాక్సీ అన్నమాట. ఓకే. ఈ వాయిస్ ఓవరింగ్ ప్రాక్సీ ఎలా జరుగుతదంటే, పర్సన్ ఎక్కడో ఉంటారు. అంటే మీకు ప్రాంప్ట్ ఇచ్చే పర్సన్ ఎక్కడో ఉంటారు. నువ్వు ఇంటర్వ్యూయర్ ముందరే ఉంటావు. ఇంటర్వ్యూ తీసుకుంటూ ఉంటారు గదా! సో, మీరు హెడ్‌సెట్ పెట్టుకొనుంటారు. హెడ్‌సెట్ లోపల మీకు బ్లూటూత్ ఇస్తారన్నమాట. ఓకే. ఆ బ్లూటూత్ అనేది మీరు పెట్టుకుంటారు. ఓకే. పెట్టుకున్న తర్వాత మీ ల్యాప్‌టాప్‌కి స్పీకర్స్ కనెక్ట్ చేస్తారు. ఎవరు? మీకు ప్రాక్సీ చేపిచ్చేవాళ్ళు. ఓకే. మీ ల్యాప్‌టాప్స్‌కి స్పీకర్స్ కనెక్ట్ చేసిచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ నిన్ను వాట్ ఈస్ జావా స్క్రిప్ట్ అని అడిగారనుకో, నీ నీ బ్లూటూత్ ఆ పర్సన్‌కి గూడా కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఆ పర్సన్ ఎక్కడో ఉండరు. వేరే రూమ్‌లో అలా ఉంటారు. అదే ఏరియాస్‌లోనే వేరే రూమ్‌లో అలా ఉండడం గాని అలా ఉంటది. ఓకే. సో, ఆ పర్సన్ వాట్ ఈస్ జావా స్క్రిప్ట్ అనంగానే ఇప్పుడు నువ్వు సైలెంట్‌గా ఉన్నావనుకో, ఆ పర్సన్ నీకు చెప్తూ ఉంటారు. సో, దాన్ని నువ్వు స్పీక్ ఔట్ చేస్తావు. నీ ఓన్‌గానే నువ్వు స్పీక్ ఔట్ చేస్తావు. నువ్వు స్పీక్ ఔట్ చేసేదే కాకుండా, వాళ్ళు ఇంకొక స్పీకర్స్ పెట్టడం గాని అలా జరుగుతుందనమాట. అలా గూడా లిప్ సింకింగ్ ఇచ్చే ప్రాక్సీస్ కూడా జరుగుతుంటాయి. మరి ఇవన్నీ నిజంగా జరుగుతాయా? లేదా? అనేసి ఒక రియల్ టైమ్ వీడియో చూద్దాం. రియల్ టైమ్ వీడియో చూసాక దాని గురించి డిస్కస్ చేసుకుందాం. And what are the higher order components? Higher order components, it is nothing but reusing the components. Let's say I have one component and I'll put it in common utility place. I'll try to reuse that component in multiple places of my application. So, I am actually hearing two voices from your end. One is a lady who is speaking, and second one is your voice. So, the audio is not synced with the video. Your audio is not synced because I'm hearing your voice as well and some other person's voice. I'm saying that I'm hearing two voices. One is you that doing the lip syncing,
and some other person is doing the interview. Is that so? आवाज़ भी नहीं निकल रही इसकी. Okay. I think that is from my business question. So this is actually not a right way to give them, because we are hiring for some position which is some other person who need the most as per you. But this is not a right way and a good way. I hope you understand what I'm trying to say. సో, ఆ వీడియోలో ఏం జరుగుతుంది? ఒక అమ్మాయి మాట్లాడుతుంది ఇంటర్వ్యూలో. అవునా? తను మాట్లాడేటప్పుడు ఏమవుతుందంటే లిప్ సింకింగ్ జరుగుతుంది. తను ఏమీ మాట్లాడట్లేదు. లిప్ సింకింగ్ మాత్రమే జరుగుతుంది ఆ వీడియోలో. అంతే కాకుండా పక్కన నుంచి ఎవరో ప్రాంప్ట్ ఇస్తున్నారు. దాన్నే లిప్ సింకింగ్ ఇస్తుంది. కానీ అక్కడ దొరికిపోయింది. ఈ వీడియో నేను ఎందుకు చేయాల్సిందొచ్చిందంటే, నన్ను రీసెంట్‌గా ప్రాక్సీస్ ఎలా జరుగుతాయి? ఏంటి? అని అడిగారు గదా! ప్రాక్సీస్ ఎటువంటి టైంలో గూడా వర్క్ అవ్వవు. అసలు ఈ టైంలో అయితే అస్సలు వర్క్ అవ్వవు. ఇవి ఎప్పుడు తెలుసా? ఒక 10 ఇయర్స్ బ్యాక్, ఒక 10 ఇయర్స్ బ్యాక్, ఒక 5 ఇయర్స్ బ్యాక్ మీకు కోవిడ్ రాకముందు టెలిఫోనిక్ ఇంటర్వ్యూస్ అనేవి జరిగేవన్నమాట. సో, అలాంటి టైంలో నీకు ప్రాక్సీస్ జరిగేవి. ఇప్పుడు అసలు లేదు. ఈ ఇంటర్వ్యూ ఇప్పుడు మీకే అంత తెలివుంటే ఇంటర్వ్యూయర్ చేసే పర్సన్ ఆల్రెడీ కార్పొరేట్ వరల్డ్‌లో బాగా ఉండి ఉంటారు. ఒక 10 ఇయర్స్, 12 ఇయర్స్ పర్సన్‌కే ఇంటర్వ్యూస్ తీసుకోవడానికి ఛాన్స్ ఇస్తారు గానీ, నార్మల్ 3 ఇయర్స్, 4 ఇయర్స్ ఉండే పర్సన్‌కి ఇంటర్వ్యూస్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఇవ్వరు. అలాంటి పర్సన్‌కి ఆల్రెడీ ఇలాంటివన్నీ తెలిసే ఉంటాయి. అంత లేనిది మీకు ఇంటర్వ్యూస్ జరుగుతాయా? అస్సలు జరగవు. ఇలాంటి ప్రాక్సీస్ ఏ టైంలో గూడా జరగవన్నమాట. అంటే మీరు ఒకవేళ పొరపాటున ఒక 1% మీరు ప్రాక్సీ త్రూ గూడా వెళ్లి సెలెక్ట్ అయినా గూడా, సెలెక్ట్ అయినంత మాత్రాన అయిపోతదా? నువ్వు 3 నెలలు నీకు బెంచ్ ఉంటుంది. అంటే నువ్వు ఒక ప్రాజెక్ట్‌లోకి వెళ్ళాలంటే నీకొక బెంచ్ పీరియడ్ అనేది ఉంటది. ఆ బెంచ్ పీరియడ్‌లో నీ ప్రాజెక్ట్స్ నువ్వే అటెండ్ అవ్వాలి. నీ ప్రాజెక్ట్స్ నువ్వే అటెండ్ అయ్యి ఇంటర్వ్యూస్ ఇచ్చి ఆ ప్రాజెక్ట్స్‌లోకి వెళ్ళాలి. అది నీతో కష్టం. అండ్ ఇంకా చాలా మంది వర్క్ చేపించుకుంటూ ఉంటారు పక్కనోళ్ళతో. ఓకే. డబ్బులిచ్చి వర్క్ చేపించుకొని ఇంట్లో ఉంటారు. చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంప్లాయీస్ చేసేవాళ్ళు. అది ఏంటంటే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నంత వరకు నువ్వు పక్కనోడితో వర్క్ చేపించుకుంటావు. పొరపాటున నీకొక టెస్ట్ పెట్టి అప్పటికప్పుడు ఇది సాల్వ్ చేయంటే నువ్వు సాల్వ్ చేయలేకపోతే యూ విల్ ఔట్ ఆఫ్ దట్ కంపెనీ. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇంటర్వ్యూస్ ఇప్పుడు ఎవరైతే మీరు కంపెనీలో ప్రాజెక్ట్స్ చేస్తూ పక్కన వర్క్ ఎవరితోనో చేపించుకుంటూ ఉంటారు చూడండి. వాళ్ళు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇమ్మీడియేట్ వన్ వచ్చింది. మీ మీద డౌట్ వచ్చింది. మీరు ఎంత వర్క్ చేసినా అప్డేట్స్ ఇచ్చేటప్పుడు ఆ వర్క్‌ని మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఆ వర్క్ మీరు ఎలా చేశారు ఏంటి అనేది చెప్పాలి. ప్రొడక్షన్‌లో వేయాలి. డిప్లాయ్‌మెంట్ జరగాలి. అన్నీ ఉంటాయి. అవన్నీ దగ్గర దొరికిపోతారు. ఈజీగా దొరికిపోతారు. ఓకే. ఒక్కరోజు దొరకకపోవచ్చు. సెకండ్ డే దొరకకపోవచ్చు గానీ మిగతా డేస్‌లో మీరు ఈజీగా దొరికిపోతారు. అలా పక్కనోళ్ళతో వర్క్ చేపించుకోవడం ఇంకా అది చాలా వేస్ట్ థింగ్ అన్నమాట. అందులో ఫ్రెషర్స్ అడగడం ఇది అసలు వేస్ట్ అసలు. ఫ్రెషర్స్‌కి ఏం అవసరం లేదు. మీకు నార్మల్ బేసిక్ స్కిల్స్ ఉంటే సరిపోతది. ఆటోమేటిక్‌గా ప్లేస్ అయిపోతారు. మిమ్మల్ని ఏమి ఇంతింత స్కిల్స్ ఏమి అడగరు ఎంఎన్‌సీస్‌లో అయితే. స్టార్టప్స్‌లో గూడా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అడుగుతారు గానీ, ఇంతింత పెద్ద పెద్ద స్కిల్స్ మిమ్మల్ని ఏమి ఒక యాప్‌ని డెవలప్ చేసే అంత స్కిల్స్ అయితే అడగరు. బేసిక్ స్కిల్స్ అడుగుతారు. బేసిక్ స్కిల్స్ ద వే ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ మీరు దాన్ని ఎలా బిల్డ్ చేస్తున్నారు. దాన్ని ఎలా మీరు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారన్నదే ఇంపార్టెంట్. వాళ్ళదే జూస్తారు. ప్రాబ్లమ్ సాల్వింగ్ టెస్ట్ పెడతారు గదా! ప్రాబ్లమ్ సాల్వింగ్ టెస్ట్ పెట్టేటప్పుడు గూడా మీరు ఆ ప్రాబ్లమ్‌ని మొత్తం సాల్వ్ చేయకపోయినా గూడా కొందరిని తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారంటే ద వే నువ్వు ఏ మెథడ్‌లో చేస్తున్నావు, ఏ వేలో చేస్తున్నావన్నది వాళ్ళకి ఇంపార్టెంట్ గానీ, నువ్వు ఎంత వరకు చేస్తున్నావు, అందరు చేసే మెథడ్‌లోనే చేస్తున్నావా? కొందరు చేసినా గూడా తీసుకోరు. ఎందుకంటే ద మెథడ్ అది ఓల్డ్ మెథడ్ అయ్యుండొచ్చు. అందరూ చేసే మెథడ్ అయ్యుండొచ్చు. బట్టి మెథడ్ అయ్యుండొచ్చు. ఆ మెథడ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోవచ్చు. అలాంటి వాళ్ళని తీసుకోరు. మరి అలాంటి వాళ్ళని తీసుకున్నప్పుడు నువ్వు ప్రాక్సీ త్రూ వెళ్తే ఎలా తీసుకుంటావు? అసలు ఆ డ్రాగన్‌లో, ఆ జంగిల్‌లో నువ్వు సర్వైవ్ గూడా అవ్వలేవసలు. ఎలా సర్వైవ్ అవుతావు? డైలీ కాల్స్ ఉంటాయి. డైలీ మాట్లాడాలి. అండ్ డైలీ వర్క్ అప్డేట్స్ చేయాలి. స్ప్రింట్ ఈ టైంలో క్లోజ్ అవ్వాలి. పొరపాటున నువ్వు పెట్టుకున్న పర్సన్ ఊరికెళ్ళిపోయి, ఎక్కడికెళ్ళిపోయి నీకు కనెక్షన్‌లో లేకపోతే దెన్ నీ వర్క్ ఎవరు చేస్తారు? ఎప్పటికైనా నువ్వు ఎంత కెరీర్ గ్యాప్ ఉన్నా, నీకెంత ఫ్రెషర్‌వైనా, నువ్వు ఏదైనా సరే, ఎంతసేపైనా నువ్వు వర్క్ నేర్చుకొని, వర్క్ చేస్తూ
అట్లీస్ట్ నీకు ఒక 4 ఎల్‌పీఏ 3 ఎల్‌పీఏ వచ్చినా కూడా స్టార్టింగ్‌లో పర్లేదు గానీ ఎంత 12 లాక్స్ ప్యాకేజ్ 15 లాక్స్ ప్యాకేజ్ ప్రాక్సీతో నువ్వు అటెండ్ అయినా కూడా వేస్టే. నువ్వు ఆ జాబ్‌లో ఒక 1 మంత్‌కి మించి సర్వైవ్ అవ్వలేవన్నమాట. ఇది మాత్రం పక్కా. అండ్ ఈ టైంలో ప్రాక్సీస్ అస్సలు సెట్ అవ్వవు. అండ్ బ్యాక్ డోర్ జాబ్స్ అయితే ఇంక నేను చెప్పాల్సిన అవసరం లేదు. నేను రీసెంట్‌గానే బ్యాక్ డోర్ జాబ్స్ మీద ఒక వీడియో చేశాను. ఆ పర్సన్ ఎంత మోసపోయారు అనేసేసి. అలాంటివి చాలా జరుగుతున్నాయి. దాని బదులు మీరు నేర్చుకొని మీ కెరీర్ గ్యాప్‌ని ఫ్రీలాన్సింగ్ గానో లేకపోతే ఇలా ఇలా వర్క్ చేశారని మీరు వర్క్ నేర్చుకొని వెళ్ళండి. మీరు వర్క్ నేర్చుకొని ఎంత వెళ్తారో మీరు ఎప్పటికైనా సూపర్‌గా సర్వైవ్ అవుతారు. ఓకే. ఇలా మోసం జేసి ఒక కంపెనీలకి వెళ్ళడం అస్సలు సాధ్యపడదు. ఓకే. మీరు ప్రాక్సీస్ గురించి మర్చిపోండి బెటర్. ఓకే. అండ్ ఇన్‌స్టిట్యూట్స్ చెప్పేవి నమ్మొద్దు. ఇన్‌స్టిట్యూట్స్ వాళ్ళు డబ్బులు చేతిలోకొచ్చేస్తే జేబులో యేసుకొని ఎళ్ళిపోతారు. వాళ్ళని నమ్మి మీ లైఫ్‌ని అస్సలు పోగొట్టుకోవద్దు. ఓకే. అందుకే ఈ ప్రాక్సీ వీడియో మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. థాంక్ యూ.